ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి అంట. ఏంటి ఆ రాజకీయం? అసలు ముందు అక్కడ ఏం జరిగింది ఏంటి? ఆ వైఫల్యాలపైన, ఆ సదరు అధికారులపైన, లేకపోతే ఆ ఎండోన్మెంట్ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నించడం వేరు. డైరెక్ట్గా సీఎం గారు రిజైన్ చేసేయాలంట. మరి అంతెందుకండి, ఏదైతే అన్నమయ్య డ్యాము ఆ ప్రాజెక్టు అది కొట్టుకుపోయింది చూసారా? అది కొట్టుకుపోయినప్పుడు ఎంతమంది మరణించారు? ఎవరో వైఫల్యం వల్ల అది? నేను వారు వీరన్ గారు నేను చెప్తున్నాను, ఒక ప్రమాదం జరిగినప్పుడు అది ఎవరో వైఫల్యం? మరి దీనికి ఏమంటారు? ప్రభుత్వ వైఫల్యం ఎవరి హయాంలో జరిగినప్పుడు నిజంగా కొన్ని అంశాలు ఉంటాయి పట్టించుకోవాల్సిన, ప్రమాదం అని తెలిసినా కానీ పట్టినట్టుంటారు. దానిపైన మాత్రం ఎవరైతే అప్పుడు మరి అధికారులు ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి. అఫ్కోర్స్ ఇప్పుడైనా వహిస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడుతున్న దానికంటే కూడా ఆ బాధితులను పరామర్శించి మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి ధైర్యం చెబితే ఎలా ఉంటుంది? రాజకీయపరమైన అంశాల తర్వాత ఒక ప్రక్కన మనుషులు చనిపోయి బాధపడుతూ ఉంటే వీళ్ళు అక్కడ శవ రాజకీయం చేస్తున్నారంటే దీన్ని బట్టి ఏం చెప్పాలి? సో ఇక్కడ జరిగిన ఘటన ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, దానిపైన రాజకీయం చేయకూడదు. మీరు ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే ఇదిగో నా ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఎటువంటి ఘటన చోటు చేసుకోలేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మాట్లాడితే అప్పుడు దానికి కౌంటర్ వేసేలాగా దీన్ని ఉపయోగించుకోవాలి. కానీ అసలు అక్కడ మనిషి పోయారో లేదో ఇమీడియట్గా పొలవమని వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇదిగో అలా జరిగింది, ఇదిగో ఇలా జరిగింది. పోనీ మీ హయాంలో ఎప్పుడైనా సరే ఏమి ప్రమాదాలు కానీ ఎవరి ప్రాణాలు కానీ కోల్పోలేదు అని అంటే పోనీ నిజమేలే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరీ ఘోరంగా ఉంది ఆయనని చెప్పేసి అంటాను కన్నా ఉండేది. మాట్లాడితే రాజీనామా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో ఒక 100 సార్లు రాజీనామా చేయాల్సి వస్తుందేమో. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి మరణించారు, తెలుసా మీకు? గుర్తుందా? అదే జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణించారంటే దేనివల్ల వాళ్ళు కల్తీ సారా తాగాల్సి వచ్చింది? అసలు సారాయికి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ఆ ప్రభుత్వం ఏదైతే మద్యం సరఫరా చేసిందో గుర్తుందా మీకు? గుర్తుందా? ఒకవేళ ముందు బాబులు అయితే మీకు గుర్తొచ్చి ఉంటుందిలే అది ఎలా ఉండేది ఏంటో. సో ఆ విధంగా వాళ్ళు ఆ సారాకి పోయి అది కల్తీ అయ్యి పాపం ప్రాణాలు కోల్పోయారు. మరి దాన్ని ఏమంటారు? దానికి బాధ్యులు ఎవరు? అవేమి చెప్పరు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి, చేస్తారు. వెళ్ళండి అడగండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెబుతారు. మీడియా ప్రెస్ మీట్ పెట్టి కాదు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రాజీనామా చేయండి అని ఒక వినతి పత్రం ఇచ్చేసేయండి, చేసేస్తారు.